గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం ఈ పక్కన తెలిపినట్టు ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. ఈ ఫంక్షన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. కొంచెం ఇందులో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, కొన్ని డిఫరెన్స్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం డేటా ఇచ్చాం ఆల్రెడీ. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ అని మన నేమ్స్, అలాగే ఇంగ్లీష్ హిందీలో వచ్చిన మార్క్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసాం. ఇఫ్ అనే కండిషన్ ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇఫ్ ఏదైనా మీకు తెలిసిందే, ఫంక్షన్స్ ఏదైనా ఇచ్చినప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసి మనం ఇవ్వాల్సిన లాజిక్ ఏదైతే ఇస్తామో, ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ 3 ఏదైతే ఉందో గ్రేటర్ దెన్ 35, మళ్ళీ ఇఫ్ కండిషన్ ఇచ్చి F3 ఏదైతే ఉందో గ్రేటర్ దెన్ 35, ఈ రెండు 35కి అబోవ్ వస్తే పాస్ అని రావాలి, లేక ఫెయిల్ అని రావాలి. మనం ఏదైతే కొటేషన్ మార్క్లో ఇచ్చామో డబుల్ కొటేషన్లో అది యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 33 ఇచ్చాం కాబట్టి ఫెయిల్ అయింది, ఇక్కడ 44 వస్తే పాస్. దీన్ని బట్టి ఈ లాజిక్ని అప్లై అవుతుంది దీనికి. ఇది ఇఫ్ కండిషన్. మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. మనం ఎన్ని బ్రాకెట్లు పెడితే అన్ని కలర్స్ వస్తాయి. ఇందులో క్లోజింగ్ కూడా 2 బ్రాకెట్లు ఉన్నాయి కాబట్టి ముందు ఈ బ్రాకెట్ క్లోజ్ చేసాం, తర్వాత ఈ బ్రాకెట్ క్లోజ్ చేసాం. అన్ని క్లోజింగ్ అవ్వాలి కంపల్సరీగా. క్లోజింగ్ అవ్వకపోతే మనకి ఎర్రర్ చూపెడుతుంది. సో ఎర్రర్ ఓకే చేస్తే అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బట్ ఏంటంటే ఎన్ని బ్రాకెట్లు ఓపెన్ చేసామో అన్ని బ్రాకెట్లు క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ఎర్రర్. ఇఫ్ ఎర్రర్ అంటే సపోజ్ ఇక్కడ నేను రాము, రాజు, రమణ అనుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఒక ఫార్ములా వీలుకప్ ఉపయోగిస్తున్నాను. వీలుకప్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఈ టేబుల్ని నేను తీసుకున్నాను. ఈ టేబుల్లో రెండోది ఇంగ్లీష్ కాబట్టి 2, 0 బ్రాకెట్ క్లోజ్. ఇది లాక్ చేసేస్తున్నాను. లాక్ చేయాలంటే F4 కొట్టాలి. లాక్ కొట్టాలి. సో ఇక్కడ రమణ అనేసిన లేడు డేటాబేస్లో మనకి. సో రమణ లేడు కాబట్టి మనకి ఇలా వచ్చింది. ఇలాంటివి ఎర్రర్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ టోటల్ తీసుకున్నప్పుడు టోటల్ కూడా రాదు. ఇది ఎగ్జాంపుల్, సేమ్ ఇలాగని కాదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎర్రర్ బ్రాకెట్ ఓపెన్, ఇందాక చెప్పినట్టు బ్రాకెట్లు ఎన్ని ఓపెన్ చేస్తే మనం అన్ని క్లోజ్ చేయాలి. ఈ ఫంక్షన్కి నేను 0 పెట్టాను. ఒకవేళ అది ఎర్రర్ వస్తాయి అంటే ఎన్ఏ నాట్ అప్లికబుల్ హ్యాష్ ఎన్ఏ అని వచ్చింది అనుకోండి, అప్పుడు 0 రమ్మని చెప్పేసి నేను ఫార్ములాలో ఇచ్చాను. ఇప్పుడు కాపీ చేసుకుని 2 పేస్ట్ చేస్తే ఇక్కడ లేదు కాబట్టి డేటా ఎన్ అని వచ్చింది, 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి ఇక్కడ టోటల్ మనకి ఇబ్బంది లేకుండా వచ్చేసింది. ఓకే, ఇఫ్ ఎర్రర్ దీనికే కాదు, మనం దేనికైనా సరే డేటా ఏదన్నా ఒక లింక్డ్ డేటా ఏదైనా ఉంటే అది డేటాబేస్లోంచి వెళ్ళిపోయినప్పుడు, సపోజ్ ఒక షీట్లో 2 షీట్లలోంచి మనం డేటా తీసుకున్నప్పుడు ఇంకో షీట్ డిలీట్ అయిపోతే ఇక్కడ ఒక రకమైన అంటే సింబల్ వస్తుంది, ఇది హ్యాష్ డిఐ 0 అని ఇలా వస్తుంది. అలాంటప్పుడు కూడా ఇఫ్ ఎర్రర్ ఉపయోగిస్తే మనకు అక్కడ ఎగ్జాక్ట్లీ డేటా ఏమి క్యాలిక్యులేషన్కి మిస్టేక్ రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇఫ్ ఎర్రర్ అనేది అది. నెక్స్ట్ వచ్చేసి కౌంట్. ఈ రెండు అయినాయి కదా, ఇప్పుడు కౌంట్ అనేది చూద్దాం. పైయాట్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక పింక్ చేయండి. కౌంట్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఓన్లీ నంబర్స్నే కౌంట్ చేసుకుంటుంది. ఇది తీసేద్దాం. నెంబర్స్ మాత్రమే కౌంట్ చేసుకుంటుంది. ఈక్వల్ కౌంట్ బ్రాకెట్ ఓపెన్, వాల్యూ 1 వాల్యూ 2 అంటుంది, వేసాం. ఇక్కడ సపోజ్ తీసాం అనుకోండి,
రాదు. ఇక్కడ తీసామనుకోండి రాదు. సో ఆటోమేటిక్గా మనకి ఒకటనే వచ్చింది. అంటే నెంబర్స్ ఎన్ని చోట్ల నెంబర్ రేంజ్ ఎన్ని ఉంటే అంటే చిన్న చిన్న టేబుల్ కాబట్టి ఇది మాన్యువల్గా మనం వేసుకోవచ్చు 3 లైన్ ఐటమ్స్ కాబట్టి ఇది నెంబర్ ఆఫ్ లైన్ ఐటమ్స్ ఉంది. ఈ మన కౌంట్ కావాల్సి వచ్చినప్పుడు ఈ కౌంట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కౌంట్ ఇఫ్. కౌంట్ ఇఫ్ రేంజ్ క్రైటీరియా. ఇప్పుడు మనం ఏదన్నా పర్టికులర్ ఐటమ్ 45 ఉన్న వాళ్ళు ఎంతమందో కావాలనుకున్నాం అనుకుంటే వస్తుంది. ఇది ఎలాంటి సమయంలో వస్తుందంటే దీంట్లో కన్నా మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. డే 1, డే 2, డే 3, డే 4 అనుకున్నాం సపోజ్. ఆబ్సెంట్, ప్రెజెంట్, ప్రెజెంట్, ప్రెజెంట్. ఆబ్సెంట్, ప్రెజెంట్ అనుకున్నాం. ఇలాంటి సమయంలో మనం ఇక్కడ ఇది కౌంట్ ఇఫ్ ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కామా కొటేషన్ క్లోజ్ పి అని ఎన్నైతే ఉన్నాయో మనం అన్ని కావాలనుకుంటున్నాం. ఈ 3 ఉన్నాయి, 4. ఇది కౌంట్ ఇఫ్ అంటే కౌంట్ చేయమంటారు. ఎలా కౌంట్ చేయాలి? ఒక కండిషన్ ఇచ్చాం మనం ఇఫ్ అన్నది. కండిషన్ ఏంటి? పి అనేది ఎక్కడ ఉందో అది వస్తుంది. ఇప్పుడు పి అనేది లేదు, డి అనేది ఉంది, రాదు. పి మాత్రమే తీసుకుంటుంది, ప్రజెంట్ అన్నది మాత్రమే. సో మనం ఇలా ఇందులోనే ఈ డిఫరెంట్ లైన్స్ పెట్టుకుని ఆబ్సెంట్ ఎన్ని, ప్రజెంట్ ఎన్ని, హాఫ్ డే ఎన్ని, లీవ్స్ ఎన్ని, క్యాజువల్ లీవ్ ఎన్ని, సిక్ లీవ్లు ఏంటి, ఇలాంటివన్నీ తయారు చేసుకోవచ్చు ఇందులో. సో ఇది కౌంట్ ఇఫ్. ఓకే, నెక్స్ట్ కౌంట్ ఏ చూద్దాం. కౌంట్ ఏ ఏం కనబడింది మీకు? సెల్లో 2 ఉన్నాయి, 2 వచ్చేసింది. కౌంట్ ఏ ఏదైతే సెల్ డేటా ఉందో డేటా ఉన్న వరకు వచ్చేస్తుంది. ఇది కౌంట్ ఏ. తర్వాత ఇదే మాదిరి కౌంట్ బ్లాంక్ అని పెట్టుకోవచ్చు మనం. తీసేద్దాం. కౌంట్ బ్లాంక్ ఏం లేవు ఇక్కడ. బ్లాంక్ పెడితే బ్లాంక్ వస్తుంది. ఓకే, ఇది బ్లాంక్ పెడితే మనకు బ్లాంక్ వస్తుంది. ఎన్ని బ్లాంకులు ఉన్నాయి టోటల్. సో 2 లైన్ ఐటమ్లు కాకుండా నెంబర్ ఆఫ్ లైన్ ఐటమ్స్ పెద్ద షీట్ ఉన్నప్పుడు మనం ఇలాంటి ఫార్ములాస్ని యూజ్ చేసుకుని ఈజీగా మనకు కావాల్సిన డేటాని మనం చేసుకోవచ్చు. తర్వాత లెంత్. ఎల్ఈ అంటే లెంత్. సహజంగా మనం ఫోన్ నెంబర్ చేస్తాం. ఫోన్ నెంబర్ కరెక్టా కాదా, అసలు ముందు 10 అంకెలు ఉన్నాయా లేదని తెలుసుకోవడానికి లెంత్ మనకు అవసరం అవుద్ది. ముఖ్యంగా ఎల్ఈ అన్నది దాని గురించి ఉపయోగిస్తాం. 1. 2, సీరియల్ నెంబరు మనం 3 డిజిట్స్ వచ్చేటట్టు సీరియల్ నెంబర్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు అన్ని సీరియల్ నెంబరు అలాగే వచ్చినాయా రాలేదా అన్నదాన్ని కూడా ఒకటి మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 9876543210 ఎన్ని అంకెలు ఉన్నాయి? మీ డేటాబేస్లో 100 ఉన్నాయి అనుకోండి, 1000 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అన్నీ కరెక్టా కాదా? డేటా ఇచ్చారు మీ కింద వాళ్ళు, ఆ డేటా కరెక్టా కాదా మీరు ఎలా వెరిఫై చేస్తారు? ఇలా వెరిఫై చేయాలి. సపోజ్ ఇందులో అంకె తగ్గిపోతే మీకు 9 అని వస్తుంది. ఇవన్నీ ఫిల్టర్ పెట్టుకుని మనం 9 ఉన్నాయి, నెంబర్ తప్పేశారు, వెంటనే రీప్లేస్ చేయమని చెప్పి మనం వాళ్ళకి కిందలోకి మనకు ఆర్డర్ చేయొచ్చు. సో ఈ లెంత్ అన్నది
ఎల్ఈఎన్ అంటాం. తర్వాత ఒక ఎస్కేయు ఉంది, 12 అంకెలు కలిపితే కలిపి ఒక ఎస్కేయు అనుకుందాం. 10 అంకెలే పడినాయి అనుకోండి. ఇప్పుడు ఎస్కేయు అంటే ఐడియా ఉందా మీకు? స్టాక్ కీపింగ్ యూనిట్ అంటారు. అంటే ప్రతి కంపెనీలోనూ ఒక ప్రోడక్ట్కి ఒక పేరు, ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని కొన్ని డిజిట్స్తో కొలుస్తారు. సో ఆ డిజిట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అన్ని డిజిట్స్. మొన్న మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టు లెఫ్ట్, రైట్, మిడిల్ అంటే కొన్ని డిజిట్స్లో ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి. ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఆ ఎస్కేయూలో ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి. ముందు 12 అంకెలు అనుకుందాం. సపోజ్ 2345 అనేది ప్రోడక్ట్ కోడ్, 3254 అనేది ఆ యొక్క ఫ్లేవర్ అనుకున్నాం. తర్వాత ఈ అంకె అనేది దాని యొక్క ప్యాక్ సైజ్ అనుకున్నాం. అంటే ఇది ఎన్ని అంకెలు ఉంది? 12 అంకెలు ఉంది. ఓకే, పెద్ద అంకె వచ్చినప్పుడు దాని టెక్స్ట్లోకి మార్చుకోవాలి. పన్నెండు అంకెలు వచ్చినాయా రాలేదా? సపోజ్ ఇందులో ప్రొడక్ట్ నేమ్ కానీ, దాని ఫ్లేవర్ కానీ, దాని ప్యాక్ సైజ్ కానీ 4 అంకెల కింద డివైడ్ చేసాం. ఈ 12 అంకెలు రాకపోతే ఇక్కడ 12 అని రాదు. అలాంటప్పుడు ఇందులో తప్పు ఉంది, ప్రొడక్ట్ రాంగు అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇది మొన్న నేర్చుకున్నట్టు మనం మిడిల్, లెఫ్ట్, రైట్ అంటే ఈ ప్రొడక్ట్ వైజ్ వేరు చేసుకోవడానికి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్, 4 2345 అనేది ప్రొడక్టు, అలాగే ఫ్లేవరు, ఇలాగే సైజు చేసుకోవచ్చు. ఇది మిడ్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మిడ్ అనే ఎగ్జాంపుల్. ఇది ఆల్రెడీ మనం ముందు చేసాం కదా, మిడ్ రైట్. సో ఆ ఎస్కేని 3 భాగాలు చేసేసుకోవచ్చు. లెంత్ అనేది ఇలా ఉపయోగిస్తాం మనం. ఓకే, తర్వాత సమ్ము. ఇందులో తెలవడానికి తెలుసుకోవడానికి ఏం లేదు. ఈజ్ ఈక్వల్ టు ఎస్యూఎం అని పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి మనం సెలెక్ట్ రేంజ్ పెట్టుకుంటే టోటల్ సమ్ అయిపోతుంది. ఓకే, సమ్ అయిపోతుంది. అయితే సమ్ కూడా పర్టికులర్గా ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలనుకుంటే మనం ఈ సమ్ ఏదైతే ఉందో దీన్ని లాక్ చేసుకుంటే అక్కడి నుంచి అక్కడి వరకే తీసుకుంటుంది కంపల్సరీగా. ఇప్పుడు మనం ట్రాక్ చేసినా సరే దీన్నే తీసుకుంటుంది. సో మనం అవసరానికి తగ్గట్టు ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలన్నది ఈ సమ్ని యూజ్ చేస్తాం. తర్వాత ఆటో సమ్ అని పెట్టాను. ఆటో సమ్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం ఇది కూడా సమ్ అని పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి మనం రేంజ్ చెక్ చేసుకోకుండా ఆల్ట్ పట్టుకుని ఇది ఈక్వల్ కొడితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సపోజ్ మనకి ఇది తీసుకుంది అనుకోండి, ఇటు తీసుకుంటుంది. లేదు ఇది వద్దు మనకి ఇది కావాలనుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటో సమ్ తీసుకుంటుంది. పర్టికులర్గా చాలా లైన్లు, ఒక 1000 లైన్ ఐటెంలు ఉన్నాయి, కింద సమ్ చేయాలి. సమ్ అని పెట్టి పైదాకా మనం వెళ్ళకల్లా ఆటో సమ్ కొడితే అంటే ఈజ్ ఈక్వల్ ఆల్ట్ ఈజ్ ఈక్వల్ కొట్టామనుకోండి పైన నుంచి కింద తీసుకుంటుంది. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే పైన ఏమన్నా బ్లాంక్ ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ బ్లాంక్ ఉంటుంది అనుకున్నాం, ఇక్కడ బ్లాంక్ ఉంది. ఇక్కడ ఆటో సమ్కి వచ్చినప్పుడు ఇక్కడ బ్లాంక్ ఉంది, బ్లాంక్ ఆల్ట్ ఈజ్ కొట్టినప్పుడు బ్లాంక్ని వదిలేసి దాని ముందు వరకే తీసుకుంటుంది. సో సమ్ చేసేటప్పుడు మనం మధ్యలో బ్లాంక్లు ఏమైనా ఉన్నాయన్నది వెరిఫై చేసి, ఇందాక మనము బ్లాంక్స్ కౌంట్ బ్లాంక్ అని పెట్టాం కదా, అప్పుడు అలా కూడా వెరిఫై చేసుకోవచ్చు. బ్లాంక్స్ ఏమైనా ఉంటే మనం వెరిఫై చేసుకోవచ్చు, లేదా ఫిల్టర్ పెట్టుకుని బ్లాంక్స్ చూసుకోవచ్చు. ఆటో సమ్ ఇలా చేసుకోవచ్చు. ఇలా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా 6 అండ్ 6 అండ్ ట్రూ ఫాల్స్ చూపెట్టండి. మనకి ట్రూ మనం ఇచ్చిన దాంట్లో ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ అని చూపిస్తాయి. ఇందులో మనం ఎక్కువగా ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ముందు ఆర్ అని తీసుకున్నాం. ఆర్
బ్రాకెట్ ఓపెన్, లాజిక్ 1, లాజిక్ 2, లాజిక్ 3 మనం ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కామా ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 ట్రూ అని వచ్చింది. సపోజ్ 34 చేసామనుకోండి ఫాల్స్. సో ఇదే మాదిరి అంద కూడా ఇది ఫాల్స్, 2 35 కాబట్టి. ఆర్ అంటే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. అంటే అది ఉండాలి, ఇది ఉండాలి. ఇప్పుడు ఆర్ చూద్దాం. అంటే 2 వచ్చినాయి, ఇక్కడ 34 పెట్టాం కానీ ట్రూ వచ్చింది. ఎందుకు వచ్చింది? అది కానీ ఇది కానీ ఏదో ఒకటి 35 వస్తే చాలు ట్రూ. కొన్నిసార్లు ఉంటాయి మనకి ఎగ్జామ్స్, టోటల్ మీద మనం ఇన్ని మార్కులు రావాలి, కనీసం మూడు ఎగ్జామ్స్ 3 సబ్జెక్టులో పాస్ అయితే చాలు ఎలిజిబిలిటీ వస్తుంది. ఇలాంటప్పుడు అలా సెట్ చేసుకోవచ్చు. స్కీములు పెడతారు, కంపెనీలో స్కీములు ఉంటాయి. సపోజ్ 4 ప్రోడక్ట్లు ఉన్నాయి, 3 ప్రోడక్ట్లో వాళ్ళు 100% గ్రో తెచ్చుకుంటే మిగతా 2 ప్రోడక్ట్లో క్యాప్ అయినా సరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఆర్ అన్నది కానీ అండ్ అన్నది కానీ ఉపయోగించడానికి మనకు అవకాశం ఉంటుంది. సో అవసరాన్ని తగ్గట్టే వాడుకోవాలి ఏదైనా. ఇన్ని వదిలేసామనుకోండి మనం, గుర్తున్నట్టే ఉంటుంది, అర్థమైనట్టే ఉంటుంది. ఎక్సెల్ రెగ్యులర్గా దీని మీద ప్రాక్టీస్ చేస్తేనే ఎక్సెల్ బుర్రలోకి వెళ్ళుద్ది, చాలా కాలం గుర్తుంటుంది. అవసరానికి ఏం ఉపయోగించాలన్నది మనకు తెలుస్తుంది. సో ఊరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ పాజిటివ్ అని నెగిటివ్ అని నో ఇష్యూ. నేనేమైనా తప్పులు చెప్తే కనుక దాన్ని సరిదిద్దుకుంటాను. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.